పూర్వం బ్రిటిష్ వాళ్లకు కన్వీనియంట్గా ఉండేలా, అంటే క్రైస్తవులకు మాత్రమే ఉపయోగపడేలా ఆదివారాన్ని సెలవు దినంగా ప్రకటించడంలో ఇంకో అతిపెద్ద కుట్ర ఉంది. ఏంటి అంటే, హిందువుల అతి పవిత్రమైన రోజు ఆదివారం అనే విషయం వీళ్ళకి తెలిసి, ఈ రోజున, ఈ పవిత్రమైన రోజున హిందువులు వ్యసనపరులుగా మారటం కోసం ఈ ఆదివారాన్ని సెలవు దినంగా ప్రకటించారు. ఆదివారం వస్తే చాలు తాగుబోతులకి, తిరుగుబోతులకి, వ్యభిచారులకి, ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కడికి ఉపయోగపడే రోజులాగా హిందువులు ఈ ఆదివారాన్ని పవిత్రమైన రోజు అనే విషయాన్ని మర్చిపోయేలా తీర్చిదిద్దారు. ఈ రోజుకి ఎవరికైనా ఆదివారం మన హిందువుల అతి పవిత్రమైన రోజు అని చెబితే ముందు నవ్వుతాం. అతి పవిత్రమైన రోజేంటి స్వామి, ఈ రోజే కదా సెలవు, అన్నీ చేయాల్సిన రోజు కూడా ఈ రోజే కదా అనే ఆలోచనతో మాట్లాడుతూ ఉంటారు.